నమస్తే అండి. శ్రావణ శుక్రవారాల్లో ఈ తప్పులు అస్సలు చేయకండి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణ మాసం ఒకటి. ఈ శ్రావణ మాసంలో శివుణ్ణి పూజించడం వల్ల ఆయన కటాక్షం పూర్తిగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక శివుడికే కాదు, లక్ష్మీదేవికి కూడా అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం. వరాలిచ్చే వరలక్ష్మి పుట్టిన మాసం శ్రావణ మాసం. అమ్మవారి పూజకు అందుకే ప్రత్యేక స్థానం. వరాలిచ్చే తల్లి వరలక్ష్మి ఆవిర్భవించిన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో అమ్మవారిని పూజిస్తే అనుకున్నవి నెరవేరుతాయని, జీవితం సంతోషంగా ఉంటుందని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఈ మాసం ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలు చక్కగా రెడీ అయ్యి ఆ వరమహాలక్ష్మిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారాలు అత్యంత శక్తివంతమైన రోజులు. చేయకూడని పనులు ఎన్నో ఉన్నాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఇక అటువంటి శుక్రవారం రోజున, అందున శ్రావణ శుక్రవారం రోజున మనం చేయకూడని పనులు ఉన్నాయి. ఒకవేళ అలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెప్తారు. శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అలాగే సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది. అలాగే చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది. శుక్రవారం నాడు ఇంట్లో మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకూడదు. అలా ఏడిస్తే ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎవరిని నిందించకండి. ఇక ఇళ్లలో పనిచేయని గడియారాలు, పగిలిపోయిన అద్దాలను ఉంచుకోవడం అనర్థాలకు కారణమవుతుంది. అంతేకాదు, ఈరోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని ధ్యానం చేయడంపైనే మనసుని లగ్నం చేయాలి, కానీ ఎవరిని నిందించకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఇళ్లలో మహిళలు ఇంట్లో తమ కుటుంబ సభ్యులను కూడా తిట్టకూడదు. తోడపుట్టిన వారిని ఆదరంగా చూడాలి. వారి మనసుని కష్టపెట్టకుండా ఉండాలి. ఎవరైనా శుక్రవారం ఇంటికి వస్తే వారు దైవ సమానులు. ఆతిథ్యం ఇవ్వండి. శుక్రవారం నాడు ఇంటికి ఎవరు వచ్చినా వారిని ఒట్టి చేతులతో పంపించకూడదు. ఇంటికి వచ్చిన వారిని దైవస్వరూపంగా భావించి వారికి భోజనం పెట్టి ఫలాలనిచ్చి ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్తారు. శుక్రవారం నాడు నోరు లేని మూగజీవాలను కొట్టరాదు. నోరు లేని జీవాలకు, నిరుపేదలకు తమ వంతు సహాయం అందిస్తే లక్ష్మీదేవి కృప అమితంగా వారిపై ఉంటుందని చెబుతారు. ఇదండి మీ నానమ్మ మాట.